హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ నేను మినీ వ్లాగ్ కింద చేద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి. ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోలో కొన్ని విషయాలైతే మీ అందరితోని షేర్ చేసుకుంటాను. మా ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేద్దామని తీస్తుంటే పురాతన వస్తు శాఖలో దొరికినట్టుగా వన్ బై వన్ అన్నీ బయటకొస్తున్నాయన్నమాట. ఎప్పటి నుంచో నేను ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కూడా బయటకొచ్చినవి. ఈ బాక్సులు ఏంటంటే మాకు ఆస్తులేమన్నా ఉన్నాయి అంటే ఈ బాక్సులే అనమాట. అవి ఇంట్లో ఎన్నున్నాయంటే అన్నున్నాయి. ఈ బాక్సులు ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చేశాననేది మీ అందరికీ అర్థమవుతుందనమాట. ఇన్ని ఐటెమ్స్ అయితే నా ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసి అయితే వచ్చానండి. స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాక కింద పెద్ద దీపం పెట్టాను కృష్ణుడి బొమ్మ దగ్గర. అంటే దానిపైన క్యాప్ నేను నిన్న దీపం పెట్టినప్పుడు క్యాప్ చూసాను క్లీన్ చేద్దామని చెప్పి. చూసారా ఇలా మసి కింద పట్టేసిందనమాట. ఆ మసి కూడా చాలా సాఫ్ట్‌గా ఉందండి. భలే అనిపించింది చూడటానికైతే. అది మనకి క్లీన్ చేసేటప్పుడు చేతులకు అంటుకుంటా ఉంటుంది. అంటుకుంటా ఉంటే నాకు దాంతో ఇలా కూడా చేయొచ్చు కదా అని అనిపించిందండి. మా చిన్నతనంలో మా ఊర్లోని మోర్త కాటుక అని చెప్పి అమ్మేవారనమాట. అంటే అది మోర్తలో తయారు చేసే ఆమె వచ్చి ఒక ఆంటీ అమ్మేది మోర్త కాటుక అని చెప్పి. అది ఎంత చల్లగా ఉండేదంటే కళ్ళకి పెట్టుకుంటే చాలా బాగుండేదండి. కళ్ళు అయితే భలే అనిపించేవన్నమాట. నాకు అది గుర్తుకొచ్చి ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే నెయ్యి వేసుకున్నాను. ఒక 2, 3 చుక్కలు నెయ్యి వేసుకొని అందులో కర్పూరం అయితే వేశానండి. 2 అయితే తీసుకున్నాను కానీ నాకు ఒక్కటే కర్పూరం సరిపోతుందనిపించి ఒకటైతే వేసుకున్నాను. చెప్తే నమ్మరు కానీ ఎంత మంచి కలర్ వచ్చిందంటే అది పెట్టుకున్న తర్వాత కళ్ళుకి కూడా చాలా చల్లగా అనిపించిందండి. కళ్ళు కొంచెం పెట్టినప్పుడు చిటపట అన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత మాత్రం చాలా చల్లగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లోనే మనం తయారు చేసుకున్నవి యూజ్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందనమాట. ఇక్కడైతే నేను ఈ మస అనేది వేసేస్తున్నాను. వేసేసి మంచిగా అయితే కలయబెట్టేసుకుంటున్నానండి. చెక్కలతో వచ్చిన మస అయితే కాదండి ఇది. దీపం పెట్టుకున్నప్పుడు మనము ఆయిల్ వేస్తాం కదా! ఆయిల్ ద్వారా వచ్చిన మస అనమాట. చాలా బావుంది. ఇలా చేసుకోవడం వల్ల గూడా చాలా కుదిరిద్ది ఈసారి మాత్రం నాకు. ఇందులో మనం ఇలా కలిపేటప్పుడు ఇంకా నెయ్యి అవసరమైతే ఇంకొక 2, 3 చుక్కలు నెయ్యి అయితే వేసుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదనమాట. వాటర్ యాడ్ చేసుకుంటే ఇవి కాటుగా అంటదండి స్కిన్‌కి. అంటకుండా మనం బొట్టు స్టిక్కర్స్ కాకుండా సింధూర్ తిలకం బాటిల్స్ ఉంటాయి కదా! అవి ఎలా అయితే చెరిగిపోతాయో అలానే చెరిగిపోతదనమాట వాటర్ యాడ్ చేస్తే. వాటర్ కాకుండా ఇలా మనం కోకోనట్ ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. నేనైతే ఆవు నెయ్యితో చేసుకున్నానండి. ఆ స్మెల్ కూడా వస్తుందని చెప్పి ఇలా అయితే ట్రై చేశాను. మనకి కావాలనుకుంటే ఇంకొంచెం కలుపుకోవచ్చనమాట. మనం అంటే థిక్‌నెస్ తెలుస్తుంది కదా! ఎంత థిక్‌గా ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలుస్తుందనమాట. నేను మా ఊరికెళ్ళినప్పుడు ఇలా కాటుక అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే గానీ మోర్తావిడొస్తే కాటుకైతే తెప్పియమ్మా అని చెప్తాను. అమ్మమ్మ ఎప్పుడన్నా తీసుకుంటే నేనైతే తెచ్చుకుంటాను దాన్ని. ఇక్కడైతే మీకు కలర్ వేసి చూపిస్తానండి. అది ఎంత సన్నగా, ఎంత డార్క్‌గా వచ్చిందంటే మీకిప్పుడు బయట దొరకాలి అంటే కెమికల్ కలిపినవే దొరుకుతాయండి. ఇంత డార్క్ కలర్‌లో దొరకాలంటే. చేతి మీద వేస్తే భలే వచ్చిందండి. చూడగానే అసల చాలా అనిపించిందనమాట. ఇంకా మీ అందరికీ చూపిస్తున్నాను కానీ వెంటనే అయితే వెళ్ళి పెట్టేసుకున్నాను. వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంతసేపు ఆగాను. నేనైతే వెళ్ళి ట్రై చేశానండి. చాలా అంటే చాలా కళ్ళు చల్లగా అనిపించినియి పెట్టినాక. తప్పకుండా మీరొకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్‌లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలోనే మీకు ఇంకొక రెసిపీ కూడా చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటనేది కూడా చెప్తానండి. కళ్ళకి చూసారా కాటుక ఎంత బాగుందో కదా! తప్పకుండా ట్రై చేయండి.
అయితే ఇక్కడ మొక్కజొన్న పొత్తు మొన్న వినాయక చవితి అయింది కదండీ! అప్పుడు మొక్కజొన్న పొత్తులు తెచ్చారు. ఆ పొత్తులు ఉండిపోయినియి. అందుకని నేను అవి ఒలుచుకున్నాను. ఒలుచుకొని కొంచెం డ్రై అయినట్టు అనిపించి వాటర్‌లో వేశానండి. వాటర్‌లో వేసి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. నేనేమనుకున్నా అంటే వాటర్‌లో వేస్తే అవి పప్పు ఉబ్బినట్టుగా ఉబ్బుతుందేమో అనుకున్నాను గానీ, 1 అవర్ అలా పెట్టినా గానీ అదేం కాలేదనమాట. సరే ఇంక ఇంతేనేమో అని చెప్పి మిక్సీ అయితే పట్టేసాను ఇలా మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో నేను మసాలా అంతా గూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వడల కింద వేస్తున్నానండి. అంటే మనకి మసాలా వడలు దొరుకుతాయి కదా! మనం పండగలకి అది వేసుకుంటూ ఉంటాము. అలాంటి మసాలా వడలు నేనిక్కడ పప్పులేమీ లేకుండా కార్న్‌తో అయితే వేస్తున్నాను, మొక్కజొన్న పొత్తుతో. స్వీట్ కార్న్ గూడా యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే స్వీట్ కార్న్ యూజ్ చేస్తే కొంచెం స్వీట్‌నెస్ తెలుస్తుంది. దీనికేంటంటే స్వీట్‌నెస్ ఉండదంతే. నేను ఇందులో ఏమేమి వేశానంటే జీలకర్ర వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం వేశానండి. వేసిన తర్వాత పసుపు, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మనం మసాలా వడకి ఎలా అయితే కలుపుకుంటామో అలా చేతితో మెదుపుకుంటూ అయితే కలుపుకున్నాను. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, ఊరికి ఎందుకు వెళ్తున్నాను అనేది చెప్తానని. మా చిన్న బాబు బర్త్డే అయితే ఉందండి. మీ అందరూ నా వీడియోస్ చూస్తూ ఉంటే గనక మీ అందరికీ తెలుసు కదా, మా పిల్లలు ఊర్లో ఉంటున్నారు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అని. అయితే చిన్న బాబు బర్త్డే ఉంది. వాడి కోసం అని చెప్పి మేము ఇప్పుడు ఊరికెళ్తున్నాము. మొన్న ఫస్ట్‌కే రమ్మని చెప్పాడు. సెప్టెంబర్ ఫస్ట్‌కే వెళ్ళలేదని చెప్పి కోపగించి కూర్చున్నాడు. మాతో మాట్లాడట్లేదు ప్రెజెంట్ అయితే. ఇదిగో బర్త్డేకి వెళ్తున్నాం కదా, వెళ్ళాక కాకా పట్టాలి వాడిని. ఇదైతే మా పక్కన ఆవిడ నాకు ఇచ్చిందనమాట. పచ్చిమిర్చిని ఇలా మసాలా వేసి చేసిందంట. రాజస్థానీ స్టైల్ అని చెప్పి ఇచ్చింది. నాకు తింటే చాలా టేస్టీగా అనిపించింది. ఈ రెసిపీ కూడా మీకు త్వరలోనే నేను చేసి చూపిస్తాను. తీసుకున్న తీసుకున్న పిండుంటుంది గదా, ఆ పిండిని మొత్తం కలుపుకున్నాక ఇలా వడల కింద అయితే వేసేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకొని వడల కింద వేసుకొని మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమేనండి. 15వ తారీఖున బాబుది బర్త్డే ఉంది. అందుకని చెప్పి మేము రేపు బయలుదేరుతున్నాము శనివారము. అంటే 13న బయలుదేరుతాము. 14న బయలుదేరతామండి. 14న బయలుదేరితే 15 పొద్దునకల్లా వెళ్ళిపోగలుగుతామనమాట. అందుకని నేను ఊరికెళ్తున్నాను. ఇంకా దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి దగ్గరలోని. పిల్లల్ని కూడా తీసుకొద్దాము అన్న ఆలోచనతోని ఇంకా 15 రోజులేగా ఉంది అని అక్కడే ఉండిపోతున్నాను. ఉండిపోయి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొనొస్తా అనమాట. ఇంకో విషయం గూడా మీతో చెప్తా అన్నాను కదా, ఆ బాక్సులేంటి అనేది. ఆ బాక్సులేంటి అంటే, మా ఆయనకి పండగలప్పుడు, ఇంకా ఫెస్టివల్స్ టైంలో ఏ ఫెస్టివల్ అయినా కానీ, ఆఫీస్‌లో ఇస్తారనమాట బాక్స్‌లో. అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కాజు, ఇంకా కిస్మిస్, బాదం అయితే ఇస్తారండి. 100 గ్రామ్స్ అనుకుంటా ప్యాకెట్స్ ఉంటాయి అందులో. అలాంటి ప్యాకెట్స్ చాలా ఇచ్చారు. అదే విధంగా చాలా బాక్సులుంటాయి. అవి వస్తా ఉంటాయి. వాటిని మేము ఇంకా స్టోరేజ్ బాక్సెస్ కింద యూజ్ చేస్తున్నాను. బావుంటుందండి బాక్స్ అయితే. అది అంటే ప్లాస్టిక్ అయితే కాదండి. అలా అని స్టీల్ టైప్ కూడా కాదు. కానీ చాలా బావుంటాయి బాక్సులైతే. నేను దాన్ని ఇంకా నాకు కిచెన్‌లోకి ఏమన్నా ఐటెమ్స్ ఆకుకూరలు కానివ్వండి, ఇంకేమైనా ఐటెమ్స్ కూరగాయలు స్టోరేజ్ కింద ఉంటాయి కదా అని చెప్పి అలా యూజ్ చేసేసుకుంటున్నా అనమాట. ఇక్కడైతే మసాలా వడలు రెడీ అయిపోయినవండి. స్వీ స్వీట్ కార్న్‌తో మీరు చేసుకున్నారనుకో కొంచెం స్వీట్ వస్తుంది. ఇదైతే మొక్కజొన్న పొత్తుతో చేసుకున్నది కదా, ఆ స్వీట్‌నెస్ తెలీదు. మనకి మొక్కజొన్న పొత్తు టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి బాగా నచ్చుతాయన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తినొచ్చండి దీన్ని. చాలా టేస్టీగా ఉంటాయి. మనం గ్రీన్ చట్నీతో కానివ్వండి, టమాటో సాస్‌తో గాని తింటే చాలా బావుంటాయన్నమాట. నాకైతే పైనైతే క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా చాలా కుదిరాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకైతే కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు గూడా చేసుకొని కామెంట్ చేయండి.